కూడా మీ పార్టీ వ్యవహరించింది. జేడీఎస్కి మద్దతుగా కూడా కుమారస్వామి మావాడు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయనతో మంతనాలు జరిపింది. సో బీఆర్ఎస్ కూడా పోటీ చేద్దాం అనుకున్న నేపథ్యంలో కూడా 98 స్థానాలకు సంబంధించి జేడీఎస్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. మరి రేపు ఎవరు గెలుస్తారు, ఎవరికి బీఆర్ఎస్ మద్దతు ఉండబోతా ఉంది? మీ జేడీఎస్కి ఎట్లాగో జేడీఎస్ ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి. సో మరి మీరేమంటారు? ఇప్పుడు సర్వేలు అయితే బీజేపీ పార్టీ వైపే మొగ్గు చూపాయి. కానీ మరి కొన్ని సర్వేల్లో కూడా ఏది అనేది ఖచ్చితమైన నిర్ణయం ఇప్పటి వరకు రాలేదు. కానీ ఇప్పుడు కీలక రోల్ మాత్రం జేడిఎస్ ఉంటుందని అనుకుంటున్నాను. కానీ ఏమైనప్పటికీ రేపు బీజేపీ అధికారంలో రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జేడిఎస్ ని కొనాల్సిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలన్నా కానీ మళ్ళీ జేడీఎస్ ను కొనుక్కోవాల్సిందే వీళ్ళు. ఇప్పుడు జేడీఎస్ ఎన్ని వేల కోట్లకు బేరం కుదుర్చుకుంటుందన్నది మరి అది వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఈ హంగు ప్రభుత్వం కనుక తప్పకుండా ఈ పార్టీ జేడీఎస్ కానీ అమ్ముడు పోకున్నా కానీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేసి మరి జేడీఎస్ వాళ్ళను ఎమ్మెల్యేలను మరి లోపరుచుకోవడమా చేయాలని ఆలోచనలో ఉంది. కానీ ఒకవేళ గినక రెండు పార్టీలు ఇప్పుడు జాతీయ పార్టీలు ఈ రెండు పార్టీలు గినక మేమంటే మేమని కొట్టుకునే పరిస్థితి వస్తే మరి ఆ రెండు పార్టీలు ఏదైనా పార్టీ జేడీఎస్ కు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అప్పుడు జేడీఎస్ పార్టీ మరి కర్ణాటకలో అధికారం చేయించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్కన కేసీఆర్ గారు మరి జేడీఎస్ కు ఇప్పుడు కూడా మద్దతు పలుకుతూనే ఉన్నారు. మొన్న కూడా కర్ణాటకలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలని ఆలోచనలో కొన్ని కారణాల వల్ల మరి విరమించుకోవడం జరిగింది. అయినప్పటికీ రేపు రాబోయే ఎలక్షన్స్ అంగు కనుక తప్పకుండా జాతీయ పార్టీలు అక్కడ ప్రాంతీయ పార్టీకే జేడీఎస్ కు వైపు చూపే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. మరి జేడీఎస్ అధినేత మరి వారు ఇప్పుడు సింగపూర్ లో వారు ఉన్నారు. ఎమ్మెల్యేలతోని వారు టచ్ లో ఉన్నారు. ఎమ్మెల్యేలను కూడా వారి యొక్క ఆధీనంలో ఉంచుకున్నారు. రేపు కీలకంగా రేపు కర్ణాటకను గినక బీజేపీ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వం చేయమని గినక రేపు పిలుపిస్తే మరి పూర్తి మెజార్టీ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ నిరూపించుకోలేని పక్షంలో మరి జేడీఎస్ కు తప్పకుండా అవకాశాలు వస్తాయి. మరి జేడీఎస్ కు తప్పకుండా మరి రేపు వీళ్ళు ఏవైతే జాతీయ పార్టీలు ఉన్నాయో మరి అందులో పార్టీలు వారు ఎందుకంటే ఏదో ఒక పార్టీ తప్పకుండా జేడీఎస్ మద్దతు తెలపాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గతంలో బీజేపీ పార్టీకి 2 సార్లు అధికారంలో ఇచ్చింది కర్ణాటక ప్రజలు. కానీ ఎప్పుడు కూడా 2 సార్ల వరకే కర్ణాటక ప్రజలు ఇస్తారు. మూడోసారి మరి గతంలో చూసినప్పటికీ మరి ఎప్పుడు కూడా ఏ దాఖలాలు లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ మేయర్తో వస్తుంది కనుక జేడీఎస్ పార్టీ మరి మద్దతు ఎవరికి ఇస్తో దాన్ని బట్టే రేపు జరగబోయే రేస్ అనేది తెలుస్తుంది. కనుక మనం రేపు వేచి ఉండాలి. రేపు తెలుస్తుంది సరైన నిర్ణయం. సో సీతారాములు గారు, జేడీఎస్ మద్దతుతోనే ఏ పార్టీ అయినా గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా రాజనాల శ్రీహరి గారు చెప్తా ఉన్నారు.